సేవకునికి ఒక వివేచన వరం అనేది ఉండాలా. ఆమెన్. సేవకునికి ఏముండాలా? వివేచన లేని దయ్యాలు ఈ విధంగా మనల్ని శోధిస్తూ ఉంటాయి. ఈ దయ్యంకు వివేచన లేదు, కానీ సేవకునికి ఏముండాలా? వివేచన ఉండాలా. ఆమెన్. వివేచన వరం అనేది ఉండాలా. వివేచన వరం ఉంటే దేవుని యొక్క జ్ఞానంతో ఎవరు భారం మోస్తారు, ఎవరు భారం మోయరు అన్నది తెలుస్తుంది. కొన్నిసార్లు సేవకుడు ఫెయిల్ అయిపోతాడు. అందుకే చెప్పిన ఇందాక, సేవకుని నమ్మకూడదని. బల్ల రెడీ చేయడానికి ఎవరిని ఎన్నుకోవాలి, బల్ల పరిచయం చేయడానికి ఎవరిని ఎన్నుకోవాలి, సంఘ భారము ఎవరు మోయాలి, సంఘంలో ఉన్న పనులు ఎవరు మోయాలని చెప్పేసి సేవకుడు కొందరిని ఎన్నుకోవడంలో ఫెయిల్ అయిపోయినాడు. ఆమెన్. ఇప్పుడే నేను చెప్తున్నాను, ఉదయం మనం విన్నాం, దేవుని తప్ప ఎవరిని నమ్మద్దు. సేవకుడికి కూడా దేవుడే అవసరం. వాక్యం చెప్పినంత మాత్రాన సేవకుడు మంచోడు అనుకోవద్దు. ఆమెన్. మీరు చర్చికి వచ్చినంత మాత్రాన మీరు మంచోళ్ళని నేను కూడా నమ్మద్దు. అందరి హృదయాంతరంగంలో తెలిసిన దేవుడు ఒక్కడే కాబట్టి ఆయన ఆత్మచేత మనం నడిపించబడాలా. ఆ ఆత్మ ఎవరిని ఎక్కడ ఏర్పాటు చేస్తుందో అక్కడ నిలబడాలా. ఆమెన్. సో కొన్నిసార్లు పైరూపం చూస్తాం, మనం పైరూపం చూసి మోసపోతాం. ఆమెన్. కుటుంబాలు శోధించబడతా ఉన్నాయి. కొందరు దయ్యాలు బట్టి, దయ్యాల చేత పీడింపబడి సంఘంలో ఉన్న భారం మోయలేకపోతున్నారు. ఇంకా కొందరు కొవ్వెక్కువై దేవుడు ఇచ్చినటువంటి ఆరోగ్యాలను బట్టి ఈ లోకంలో ఉన్నటువంటి సుఖానికి ఆసక్తి చూపుతూ దేవుని పనిని జరిగించలేకపోతూ ఉన్నారు. ఆమెన్. ఇంకా కొందరు ఎట్లా ఉన్నారంటే నిర్లక్ష్యం చేస్తున్నారు. మనకు తీరినప్పుడే మనం దేవుని పని చేద్దాం. మనకు వీలున్నప్పుడు పోతాం ప్రార్థనకి, వీలు లేనప్పుడు ఎట్లా పోతాం మనం? ఈరోజు సహోదరుడు లీవ్ పెట్టుకొని వచ్చిండు ఆఫీస్లో. ఆ విధంగా త్యాగం చేసే వాళ్ళని దేవుడు గొప్ప చేస్తాడు. అస్సలు భారం మోయాల్సింది అట్లాంటి వాళ్ళు, దేవుని ఎక్కువగా ప్రేమించి భారం మోసేవాళ్ళు. ఆమెన్. ఈ సమయంలో నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, సంఘంలో నేను తెలియక ఆ వయసులో దేవుడి మీద ప్రేమతోని పెద్ద సంఘం అయినా కానీ అక్కడ ఊడ్చే వాళ్ళతో ఊడవడానికి నేను కూడా ట్రై చేస్తుంటే, నేను బాగా ఏం ఊడవలేదు కానీ ఊడ్చినట్లు నాకు గుర్తున్నది. చెట్ల కింద పడ్డ కచ్చిర ఉదయంనే, మరి ఇప్పుడు ఉన్నటువంటి సేవకులు అప్పుడు ఊడ్చుతుంటే నేను కూడా వాళ్ళతో చీపురు పట్టుకున్నాను 25 ఏళ్ళ క్రిందట. అప్పుడు ఆ విధంగా పనులు చేసినందుకు దేవుడు నాకు ఏది తక్కువ ఇవ్వలే. ఈ దినమును దేవుడు మీకు ఏ పరిచయం ఇచ్చాడో ఆ పనిని మీరు నమ్మకంగా జరిగించాలా. ఆమెన్. చేతనైనా చేత కాకపోయినా సంఘంలో అప్పచెప్పిన భారం ఒక్కరు మాత్రం నమ్మకంగా చేస్తున్నారు. అది దయమనమ్మ చేస్తున్నది. ఖచ్చితంగా పొద్దున వస్తున్నది, కష్టమైన సంఘంను అంతటిని క్లీన్గా శుద్ధి చేస్తున్నది, చీరలేస్తూ ఉన్నది. చప్పట్లు కొడదాం ఒకసారి. అవి దేవుడే చూస్తాడు, దేవుడే ఆరోగ్యం ఇస్తాడు. నువ్వు పిలిచిన వెంటనే అప్పుడు వలుకుతాడు. ఇది ఎవరిది వాళ్ళకే. నువ్వు చేయకపోతే నిన్ను ఎవరేమన్నారు, నువ్వు చేసినా ఎవరు మెచ్చుకోరు నిన్ను. ఆమెన్. నీకు ఫలం ఎవరిస్తారు? దేవుడిస్తాడు. ఇది ఎవరో చెప్తే చేసేది కాదు సంఘం అనేది. మనం చేసే చిన్న పనిని కూడా దేవుడు మర్చిపోడు. హల్లెలూయా. దేవుడు మనకు బాకీ పడడు. దేవుడు మనకు బాకీ ఉంటాడా? ఏముండడు. చాలా నమ్మకమైన దేవుడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేసి ఇప్పుడు ప్రార్థనలోనికి వెళ్దాం. మనం ఖచ్చితంగా 1 గంట సేపు మనం కుటుంబాల కొరకు ప్రార్థన చేద్దాం. నేను చెప్పే సమస్యలు మీరు వింటే మరి మీ హృదయాలు కదులుతాయో కదులేవో నాకు తెలియదు. బండలాంటి హృదయం ఎంతమందికి ఉందో నాకు తెలియదు, కానీ నిజంగా దేవుని హృదయం ఉంటే మాత్రం మీరు చాలా మరి మనస్తాపం చెంది దుఃఖపడి ప్రభు సన్నిధిలో రోదన చేస్తూ ప్రార్థన చేస్తారు. హల్లెలూయా.
మనం ఏం చేస్తున్నామంటే దేవుని సముఖంలో ఆయనకు అనుకూలంగా ఇష్టంగా ఉండకుండా మనం అనేక విషయాల్లో పొరబడిపోతున్నాం. ఆమెన్, హల్లెలూయా. నేను మీకు ఇంతకుముందే చెప్పాను, ఒకప్పుడు గుత్పాకి డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తే సేవకునితో నాయకునితో డ్రైవింగ్లో వెళ్తే నన్ను డ్రైవర్ అని పిలిచారు. నువ్వు డ్రైవర్వా అంటే అవును. అది సార్ డ్రైవర్ ఎక్కడ పోయిండే, డ్రైవర్ ఇక్కడ రా, నువ్వు డ్రైవర్వా, ఇంత మంచి ఉన్నావు, చదువుకోవచ్చు కదా, ఉద్యోగం చేయొచ్చు కదా అని అన్నారు. నువ్వు డ్రైవర్ అంటే అవును, నేను డ్రైవింగ్లో వచ్చినా, నేను డ్రైవర్ని అన్నాను. ఆర్మూర్ నుంచి గుత్పా పెళ్ళికి పోయినాం మేము. ఆమెన్. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే అప్పుడు నాకు తెలియదు దేవుడు నన్ను సిద్ధపరుస్తున్నాడని. ఆయన అడిగితే నేను డ్రైవర్నే అని అన్నాను. తర్వాత అవన్నీ నేను క్యాల్కులేట్ చేసుకున్నాను. సేవ చేయాలి మనం. ఆమెన్. డ్రైవింగ్ చేస్తే దేవుడేం తక్కువ చేయలే. నాకు మరి కారు సొంతగానే ఇచ్చాడు పరిచర్యలో. ఆమెన్. ఒకరి పరిచర్యలో నమ్మకంగా చేస్తే దేవుడు మనకే సొంత పరిచర్యని ఇచ్చాడు. హల్లెలూయా. కీడు చేయొద్దు ఎవరికి, మోసం చేయకూడదు ఎవరికి. ఈ దినం సంఘంగా మీరుండి మీకు మీరే మోసం చేసుకుంటున్నారు. మన కన్ను మనమే పొడుచుకున్నట్టుగానే ఉంది. ఇది ఎవరి సంఘము? ఎవరి సంఘం ఇది చెప్పండి? దేవుని సంఘం. దేవునికి కిడిస పెడదామా? నువ్వే చూడుచుకో, నువ్వే కుర్చీలై. ఇదే ఎవరి సంఘము? మన సంఘం. ఆమెన్. ఇక్కడ ఎందుకు మరి అందరము ఒక ముద్దగా కనిపించట్లేదు? ఎవరి పనులు వాళ్ళం ఎందుకు చేయలేకపోతున్నాం? తప్పించుకు తిరుగుతున్నారు కొందరు హాస్పిటల్కి వెళ్ళారు ఈ దినం. వాళ్ళని బట్టి మనకేం బాధ లేదు. కానీ ఎవరి మీద ఈ భారం మోపడం కాదు, కానీ ఎవరికి వాళ్ళము మన కాడి మోయాల. ఆమెన్. ఇప్పుడంటే నేను చూస్తలేను, కానీ అప్పట్లో ఆ బండి అరక లేపగానే ఏమొస్తుండే? ఆ కాడి ఎత్తగానే ఎడ్ల బండి కాండికి ఏది ఎక్కడ ఉండాలి అక్కడికి ఎద్దు ఎక్కడిదక్కడ వెళ్ళిపోతుంది. కుడిది కుడికి, ఎడమది ఎడమకి. ప్రతిసారి చెప్తామా దానికి? చెప్తామా? చెప్పము. ఆటోమేటిక్గా బండి లేపినామంటే అరక కాడు ఎత్తుకోవా? ఇప్పుడు మనం ఏమవుతున్నాం? ప్రతిసారి బల్ల సిద్ధపరిచే వాళ్ళు ఉన్నారా, ఈ పని చేసే వాళ్ళు ఉన్నారా, వాళ్ళు వచ్చారా అని అడగాల్సి వస్తుంది. ఎందుకు? సేవకుడు అజ్ఞానంతో మరి సరిగ్గా వివేచన వరం లేక ఎన్నుకున్నాడు. మరి అందుకే మనం ఈ దినము కొన్నిసార్లు సేవకులు కూడా మిస్ చేస్తారని మనం నమ్మాలా. ఆమెన్, హల్లెలూయా. ఈ ఒక్క మాట నేను మీకు చెప్పి రెండవ మాటగా వాక్యం చెప్పి 3 గంటల నుండి 4 గంటల వరకు గంట సేపు మనం ప్రార్థనలు గడుపుదాం. ఆమెన్. ఉన్నారా ఇక్కడ? గంట సేపు కష్టాలు ఉన్న వాళ్ళ కొరకు మీకు మీరే అడవాలా. మీరు నిద్రపోయి ఊగుతారా, కింద వండుకొని గురక కొడతారా? దేవుడు చూస్తాడు. కాబట్టి ఎవరికి వాళ్ళు సమస్య చెప్తాను, మీరు నోరు తెరిచి కడుపులో నుంచి ప్రార్థన చేయాలి యథార్థంగా. ఆమెన్. కొందరిని నిద్ర మరి ఇబ్బంది చేస్తూ పాడు చేస్తూ వాక్యం వినకుండా చేస్తుంది. ఆమెన్. ఒకరోజు సమయం వచ్చింది, ఈ చిన్న బాలుడైనటువంటి దావీదును, ఆమెన్, ఎవరిని ఇదన్నా చెప్తారా చెప్పరా? దావీదు గొర్రెల కాపరి. ఆమెన్. జెస్సీ స్టాప్ టాకింగ్. దావీదు గొర్రెల కాపరి. ఆమెన్. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఆయన దేవుని భక్తుడు. ఎవరు? సమూయేలు. ఆమెన్. సమూయేలు ప్రవక్త. ఈ సమూయేలు ప్రవక్త ఏం చేస్తున్నాడు? దావీదును అభిషేకించమని దేవుడు చెప్పాడు. ఈ సమూయేలు ప్రవక్తకి ఏం చెప్పాడు దేవుడు? వినండి జాగ్రత్తగా. వింటున్నారా? దేవుడు ఈ పాస్టర్కి చెప్పినాడు, ఈ ప్రవక్తకి చెప్పినాడు, ఇంటికి వెళ్ళి ఎవరిని అభిషేకించమన్నాడు? దావీదును కాదు, యెషై కుమారుని
2 కుమారులు ఉన్నారు. పాస్టర్ చెప్పిండు వాళ్ళ ఇంటికి వాళ్ళ కుమారుణ్ణి ఆశీర్వదించి అన్నాడు, కానీ పేరు చెప్పలే. యెషాయి కుమారుణ్ణి ఆశీర్వదించంటే ఈ పాస్టర్ వెళ్ళినాడు. వెళ్ళి ఇంటికి వెళ్ళి చూడగానే 7 కుమారులు ఉన్నారు. ఆమెన్. ఎంతమంది ఉన్నారు? 7 కుమారులల్లా ఈ పాస్టర్ అంటే ప్రవక్త, దేవుని ఆత్మ ఆయన మీద ఉన్నప్పుడు అన్ని తెలుసుకోగలిగిన వ్యక్తి. గాడిదలు తప్పిపోతే అడవిలో గాడిదలు ఎక్కడున్నాయో కూడా చెప్పిండు ఈయన. ఆమెన్. అంత గొప్ప ఆత్మీయ నేత్రములు తెరవబడి ఉన్నటువంటి ప్రవక్త అయిన ఈ సమూయేలు అంటే దేవుడు లాగా వాళ్ళకి, ఇశ్రాయేళ్ళకి. ఆమెన్. సమూయేలు ప్రవక్త అంటే ఎట్లున్నాడు? దేవుడిలాగా ఉన్నాడు. దేవుడు అంతటి వాడు సమూయేలు. హల్లెలూయా. మనుషుల హృదయంలో ఈయన వెళ్ళి కుమారుల మీద ఏం చేస్తున్నాడు? నూనె పోస్తూ ఉన్నాడు. వింటున్నారా? నిద్రపోతున్నారా? సమూయేలు వెళ్ళిండు. సమూయేలు వెళ్ళగానే ఈ గొర్రెల కాపరి ఎక్కడుంటాడు? ఈ దావీదు చెప్పండి. దావీదు గొర్రెల కాపరి. ఈ గొర్రెల కాపరి ఎక్కడుంటాడు? గొర్రెలతోనే ఉంటాడు. గొర్రెలు నిడిచిపెట్టి వస్తాడు ఇంటికి ఎంజాయ్ చేయడానికి. గొర్రెలు నిడిచిపెట్టేటన్నా పోతాడు, ఆడుకుందాలిగే. 24 గంటలు గొర్రెలతోనే ఉండాలి. రాత్రి నేను నవీన్కి ఫోన్ చేసినాను. ప్రజల నవీన్ ఆరోగ్యం ఎట్లుందంట? బాగుందన్న అన్నాడు. ఎక్కడున్నావు అంటే నేను గొర్రెల కాడున్నా అంటున్నాడు. గొర్రెల మంది ఉన్న వాళ్ళు ఎక్కడుంటారు? ఇప్పుడు సేవకుడు కాపరి అయితే, సంఘము మంద అయితే ఎక్కడుండాలి? కాపరి పోయి వండుకోవాలా, రెస్ట్ తీసుకోవాలా. ఆమెన్. హల్లెలూయా. వాళ్ళ అన్న వచ్చినాడు. ఆమెన్. ఎవరు వచ్చినారు? దావీదు వాళ్ళ అన్నలు వస్తూ ఉన్నారు. వీళ్ళు ఎంత నీట్గా ఉన్నారు. వీళ్ళు ఎట్లున్నారు? నీట్గా. ఎందుకంటే వీళ్ళు మంచిగా, వీళ్ళకి పోస్టులు ఉన్నాయి, సైన్యంలో చేరే పోస్టులు. ఆమెన్. వీళ్ళని మంచిగా చూసుకుంటుండాలి నాన్న. 7 అన్నదమ్ములు వచ్చిర్రు ఇంట్లో ఉన్నోళ్ళు. 7 అన్నదమ్ములు పెద్దోళ్ళు. వాళ్ళు గొర్రెల దగ్గర ఉండాలి, కానీ చిన్నోడిని ఏం చేసిర్రు? గొర్రెల కాడు ఉంచిర్రు. ఆమెన్. హల్లెలూయా. ఇప్పుడు ఈ సమూయేలు అనే పాస్టర్ ఏం చేసినాడంటే, పెద్ద కుమారుని లేక అందంగా కనిపించినాడు లేక ఎత్తుగా ఉన్నాడు ఏం చేసిండు? అబ్బా వీడే మంచిగా ఉన్నాడు, ఎత్తుకున్నాడు, అందంగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు, వీడినే కావచ్చు దేవుడు అభిషేకించమన్నాడు అని ఏం చేసిండు? తప్పుగా ఏం చేసిండు? పోయి ఈయన మీద నూనె, ఈ యొక్క కొమ్ము అన్నట్టుది, కొమ్ము, ఎద్దు కొమ్ము మనం చూస్తాం కదా, పొట్టేలు యొక్క కొమ్ము, పశువు కొమ్ము అది. ఆమెన్. ఈ పశువు కొమ్ములో నుంచి వాళ్ళ అన్న మీద నూనె పోసినాడు. నూనె పోస్తూ ఉంటే నూనె కారిందే? చెప్పండి. నూనె కారలేదు. నూనె కారకపోయేసరికి మరి నాకు తెలిసి 7 మీద ట్రై చేసి ఉంటాడు. ఈయన మీద కారతలేదు, ఈడుగాడు పక్కగాడు, ఈయన మీద కారత, ఇతను కూడా కాదు, ఇంకొకరి మీద, ఇతను కూడా కాదు, అట్లా 7 అయిపోయారు. అందరి మీద నూనె పోస్తున్నాడు కానీ ఆ నూనె బయటకు వస్తలేదు. ఆమెన్. అట్లా కష్టపడుతూ ఉంటాం మనం. ఇతడే దేవుడు ఎన్నుకున్నవాడు అనుకునేసరికి దేవుని స్వరం వచ్చేసింది. సమూయేల్, ఆయననే నువ్వు ఎట్లా అనుకుంటున్నావు? మనుషులు పై రూపం చూస్తారు కానీ నేను దేవుడు హృదయాంతరంగంని చూస్తాడు. ఆమెన్. సమూయేలుకు చెంపదెబ్బ కొట్టినట్లు అయిపోయింది. సమూయేలు పై రూపం చూసి ఈయననే మంచిగా కనబడుతుండని నూనె పోసిండు. ఇప్పుడు సమూయేలు స్థితిలో ఈ పాస్టర్ ఉన్నాడు. వీళ్ళు దీనికి ఈ పని చేయగలుగుతారులే అని అజ్ఞానంలో పై రూపం చూసి ఎన్నుకున్నట్టే ఉంది. కానీ ఆ నూనె కారుతుందే? కారదు. మరలా ఏ సండే, ఏ శుక్రవారం ఎవరి చేత బల్ల ఏర్పాటు చేయబడాలో వాళ్ళే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. నూనె ఎవరి మీద కారుతుందో వాళ్ళు ఏం చేస్తున్నారు? పని కొరకు వాడబడుతున్నారు. కానీ ఈ సమూయేలు ఫెయిల్ అయిపోయాడు. సమూయేలు ఏమైపోయాడు? సమూయేలు ఏమో పెద్దోడు అనుకుంటే దేవుడేమో దావీదును ఏర్పరచుకున్నాడు. ఆమెన్. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? సేవకులు కూడా కొన్నిసార్లు ఫెయిల్ అయిపోతారు. పల్సన్
అంతా సేవకుడు చెప్పినట్టు చేస్తామని అనుకోవద్దు. దేవుడు చెప్పినట్టు చేయాలి మనం. ఆమెన్. మాకు ఏ సేవకుడు ఏది చెప్తే అదే, ఇక మా కుటుంబంలో ఆయన చెప్పిందంటే ఇక అదే ఫాలో అవుతాం. మంచిదే, కానీ అన్ని జ్ఞానం లేకుండా ఉండొద్దు. వాక్యం ఏం చెప్తుందో అది సేవకుడు చెప్పినప్పుడే వినాలా మీరు. ఆమెన్. చెప్పండి, సేవకుని మాటలు అన్నీ వినద్దు, వాక్యానుసారమైనవి వినాలని చెప్పండి. కమాన్. ఎందుకు? సేవకుడు కూడా ఫెయిల్ అయిపోతాడు. ఆమెన్. సేవకుడు కూడా ఏమవుతాడు? ఒక్కోసారి ఫెయిల్ అయిపోతాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా. ఇంకా అప్పుడు సేవకునికి బుద్ధి వచ్చింది. అయ్యో ప్రభువా క్షమించన్నట్టు మారుమనసు పొంది పశ్చాత్తాప పొందినట్టున్నాడు. వెంటనే మరి దావీదును రప్పించినారు. ఇంకొకళ్ళు ఉన్నాడు, నా కొడుకు, వాడు గొర్రెల దగ్గర ఉన్నాడు. ఆమెన్. ఆ దావీదును పిలుచుకురండి అన్నాడు. దావీదు వచ్చేసిండు. దావీదు మీద ఏం చేసిండు? నూనె పోసేసిండు. నిన్ను రాజుగా దేవుడు ఎన్నుకుంటున్నాడు అన్నాడు. నూనె ఏమైంది? నీకు తెలుసు ఎవరి మీదికి రావాలో. నువ్వు సేవకునితో మంచిగా ఉన్నావు కదా, నీ మీదికి అభిషేకం వస్తుంది, చేతి పెడతా అంటే రాదది. ఆమెన్. సేవకుని కానికిచ్చి మంచి మాట వేసుకుందాం అనుకుంటారు, చాలామందిని చూస్తూ ఉంటా. సేవకుని నోరు మూపిద్దాం అనుకుంటారు, నూనె వస్తుందా? రాదు. నువ్వు సేవకుని ప్రెజ్లాడ్ అయ్యగారు అని చెప్పి కుర్చేసి కూర్చుని పెడితే సేవకుడు మెచ్చుకుంటాడా నిన్ను? సేవకుని చేతులు ఏమన్నా ఉన్నదా? అరే నాకు ఈ కుటుంబం బాగా ఇష్టం, దీవించు దేవంటే దీవిస్తాడా? సేవకునికి ఇష్టంతో పని లేదు, దేవునికి ఇష్టం కావాలా మనం. ఆమెన్. అప్పుడు సేవకునికి ఇట్లా పట్టుకొని వస్తాడు, చెవులు వినుకొని దీవించు వాళ్ళని దీవించు అంటాడు. అప్పుడు సేవకుడు దీవిస్తే అప్పుడు ఆశీర్వాదం వస్తుంది. ఎంతమందికి అర్థమైంది నేను చెప్తుంది? సేవకుల దగ్గర అసలే మోసపోవద్దు మనం. నీ కోసం దేవుడు ఏర్పాటు చేసిన ఆశీర్వాదము అది నీ మీదనే కారుతుంది, కానీ వేరోడు ఎవడు దొంగతనము చేయడానికి లేదు. ఆమెన్. నీ కోసం ఏర్పాటు చేసినాడు ఈ దినం. ఈ దినం నీవు తప్ప ఈ ఆశీర్వాదం ఇంకొకరు పొందడానికి లేదు, ఇది నీదే. హల్లెలూయా. సో ఆ నూనెకు తెలుస్తున్నది ఎవరి మీద కారాలని దేవుడు ఆజ్ఞాపించినాడో, కానీ మనకు తెలుస్తలేదు, ఈ పాస్టర్కు తెలుస్తలేదు, అక్కడ ఉన్న వచ్చి నిలబడ్డోడికి తెలుస్తలేదు. దేవుడు నన్నే ఎన్నుకున్నాడు అని అనుకుంటున్నాడు. వాడికి తెలియాలా దేవుడు మరి ఎవరిని ఎన్నుకుంటున్నాడో, ఎవరి మీద ఆశీర్వదిస్తున్నాడో. ఆమెన్. హల్లెలూయా. అందరి మీదకి ఆశీర్వాదం అభిషేకము రాదు. కొందరిని దేవుడు ఏం చేస్తాడు? ఏర్పరచుకుంటాడు. కొందరిని దేవుడు ఏం చేస్తాడు? ప్రత్యేకపరుచుకుంటాడు. కొందరిని దేవుడు ఏం చేస్తాడు? నడిపిస్తాడు. ఆమెన్. ఆకర్షిస్తాడు. ఈ దినము ఈ మీటింగ్ కొరకు మనల్ని ఆకర్షించినాడు కాబట్టి ఈ దినం మనం ఉన్నాం. అందుకే సేవకుడు మనుషులను కాదు చూసేది, సేవకుడు ఎవరిని చూడాలా? దేవుని. మీరు సేవకుని చూడాలా? మీ కన్నులు ఎదుట దేవుణ్ణే పెట్టుకోవాలా. ఆమెన్. ఏ నరుడు అనగా శరీరంలో ఉన్న ఏ మనిషి కూడా సంపూర్ణుడు కాదు. ఆమెన్. పర్ఫెక్ట్ కాదు, అన్నిట్లల్లా జయించినోడు కాదు ఏ మనిషి కూడా. బ్రతికినంత కాలము ప్రతి ఒక్కరూ నేర్చుకుంటూనే ఉంటారు, దేవునిలాగా మారు మనసు పొందుతూనే ఉంటారు. ఆమెన్. హల్లెలూయా. అందుకనే మరి ఈ దిన వాక్యంలోనికి వెళ్దాం. రోమా పత్రిక 12వ అధ్యాయం తీసుకుందాం, మొదటి నుంచి చదువుకుందాం. ఆమెన్. కాబట్టి సహోదరులారా చెప్పండి, దేవునికి పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మనుష్యుడు ఏం విత్తుతాడో అదే పంట కోస్తాడు. హల్లెలూయా. మరి ఇప్పుడు ఆ శాపం నుంచి ఆ మన్మరాలు ఏ తప్పు చేయలేదు, కానీ ఆ మన్మరాలు అనుభవించాల్సి వస్తుంది. ఇప్పుడు ఆమెను ఎవరు విడిపించాలా? ఆల్రెడీ దేవుడు సిలువలో శాపం అంతటిని తీసేసినాడు. ఆల్రెడీ మన మైల పోవడానికి సబ్బు రెడీగా ఉన్నది. ఆ సబ్బు మనం కొనుక్కోవాలా?
మన శరీరానికి రుద్దుకోవాలి, మన మైలను పోగొట్టుకోవాలి. ఇప్పుడు వాళ్ళు ఆ సబ్బు దగ్గరకు వచ్చినారు, ఆ సబ్బు మాకు కావాలంటున్నారు. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసం ఉంచి యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచారు. ఇప్పుడు ఆ శాపం పోవాలొద్దా? కాబట్టి వాళ్ళు సంఘాన్ని ఆశ్రయించినారు. ఆమేన్. మీకు ఇది అర్థమవుతుందో లేదో? సేవకునికి ఆ బాధ ఉన్నది కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు ఎవరు విడిపించాలి వాళ్ళని? రోజు దుఃఖంతో నానా మా గురించి ప్రార్థన చేయండి అంటుంది ఆ అక్క. ఎట్లా చేస్తాం మనం ప్రార్థన? మన ప్రార్థనలో శక్తి లేకపోతే ఏంటికి? నీవు సంఘం మీద ఆయన ఆశ బట్టి అడుగుతున్నాడు, అయ్యా మా గురించి ప్రార్థన చేయండి, క్యాన్సర్ రాకుండా దేవుడు నన్ను కాపాడాలని అంటున్నాడు. ఆమేన్. ఏం చేయాలి ఇప్పుడు సంఘం? ఎట్లా ప్రార్థన చేస్తాం మనం? కష్టాల్లో ఉన్న వాళ్ళ కొరకు మనం ఎలా ప్రార్థించాలో కూడా సంఘానికి సోయలేదు. ఉపవాస ప్రార్థన అంటే ఇంతమంది వచ్చేవాళ్ళమా? ఇదే మనుషులు ఎటుపోతున్నారు ప్రతి శుక్రవారం? ఎందుకంటే మనకు బరువు లేదు, బాధ్యత లేదు ప్రార్థన చేయాలని. కానీ ప్రార్థించే సంఘం కొరకు దేవుడు వెతుకుతూ ఉన్నాడు. ప్రార్థించే వాళ్ళు ఎంతమంది అంటే అందరం చేతి ఎత్తినామా ఎత్తలేమా? మాంత్రికుడు వచ్చి డైరెక్ట్గా చెప్తున్నాడు, నేనే చేసిన, ఏం చేసుకుంటారు? ఈ ఊర్లో ఎవరు లేరు చేష్టలు, నేనే అందరు నాశనం కావాలని చేస్తున్నాను చెప్తే ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళు ఎవరిని ఆశ్రయించాలా? వాళ్ళని కాపాడేది ఎవరు? మళ్ళా దేవుడు అంటారు, గాలి వచ్చి కాపాడతాడు దేవుడు? నీకే అధికారం ఇచ్చిండు, నువ్వు లేచి యేసు నామంలో దాన్ని శపిస్తే పోతుంది అంటాడు దేవుడు. మళ్ళీ నన్ను వెళ్తారు ఎందుకు అంటాడు దేవుడు. నమ్మి బాప్టిజం పొందిన వానికి దయ్యాలు వెళ్ళగొట్టే శక్తి ఇచ్చిందా లేదా? శత్రుబలం అంతటి మీద, పాముల మీద, తేళ్ల మీద ఇచ్చిందా లేదా? సింహములను, నాగుపాములను, కొదమ సింహములను పాదముల కింద దొక్కడానికి అధికారం ఇచ్చిందా లేదా? సింహములు, కొదమ సింహములు అంటే శత్రువులే, దయ్యంలే. ఆమేన్. గర్జించి సింహం వాళ్ళు ఎవడు తిరుగుతుండు? ఇప్పుడు ఎవరు విడిపించాలి వాళ్ళని? దేవుడా? సంఘమే. ఆమేన్. మీరు ప్రార్థన చేయక ఎందరో చచ్చిపోతున్నారు. దేవుడు లెక్క అడుగుతాడు, జాగ్రత్త మిమ్మల్ని. సేవకుడు వాక్యం చెప్పక మీకు నేర్పించకపోతే అది వేరే విషయం. మీరు కష్టాల్లో ఉన్న వాళ్ళ కొరకు, ఊరందరి కొరకు కాదు, కనీసం మన దగ్గరికి ఎవరు వస్తున్నారో వాళ్ళ కొరకు నమ్మకంగా ప్రార్థించే సంఘం కావాలా మనం. ఆమేన్, హల్లెలూయా. అద్భుతం కార్యంలో చూస్తున్నామా మనం? మేలు వెంబడి మేలు చూడాలా, అంతకంత కుటుంబం నాశనం కావద్దు, ఒక్కరు కూడా చచ్చిపోవద్దు. ఆమేన్. సావద్దు, కానీ అందరూ దేవుని స్థితిలో, దేవుని సన్నిధిలో మంచిగా కట్టబడాలా. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? దేవుడు కాపాడుతున్నాడు, మేలు చేస్తున్నాడు. కీడు వచ్చినా కానీ దేవుడు ఏం చేస్తాడు? మేలు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాకుండా దయ్యం ఇంట్లో ఉండనిత్తలేదు. సేవకుడు వస్తున్నాడంటే ఏమైపోతుంది? ఆయనకు ఆగమాగం అయిపోయి ఇంట్లోకెళ్ళే ఏదో ఒక విధంగా వెళ్ళిపోతుంది. ఎవరు కాపాడాలి ఇప్పుడు ఆ బాబుని? జైపాల్, మా ఇంట్లో కూడా చూసినాం కదా, ఎవరు కాపాడాలి వాళ్ళని? డాక్టర్లా, మెడిసిన్లా? మనమే. ఎట్లా కాపాడుతాం మనం? యేసు నామంలో ప్రార్థన చేసి. హల్లెలూయా. పాల్సన్, సంఘం ప్రార్థన చేయాలి. సంఘం అంటే నువ్వు కూడా. సంఘంతో కనెక్షన్లు ఉంటేనే మనము ఫలిస్తాము. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇది ద్రాక్ష చెట్టు. ఆమేన్. ఈ ద్రాక్ష చెట్టు కొమ్మలు పెరిగినాయి, మంచిగా ఉన్నాయి. ఒక కొమ్మ మంచిగా ఫలములు ఫలించింది. ఆమేన్. ఒక కొమ్మ ఏమైంది? గ్రేప్స్ వచ్చినాయి. హల్లెలూయా. ఈ కొమ్మకి ఏమైంది? అంగుర్లు, ద్రాక్షలు వచ్చినాయి. హల్లెలూయా. ఉన్నారా లేదా ఇక్కడ? మీరు ఉన్నారో లేదో కూడా నాకు అర్థం కావట్లేదు. ఈ ద్రాక్ష చెట్టుతోని ఈ కొమ్మ కనెక్షన్లు ఉన్నప్పుడు ఏమైంది? ఇది ఫలించింది. నేను 30 ఏళ్ళ ఈ చెట్టుతోని కలిసి ఉన్నా, ఇక నేను ఇప్పుడు కట్ అయిపోతా అంటే ఫలిస్తుందా చెప్పు? ఈ సహవాసం అనేది తెగిపోవద్దు ఎవరికి. ప్రేయర్కి రండి అని పిలిచేది అందుకే. సంఘము గెట్ టుగెదర్ అన్నట్టుది. అందరూ సమకూడి
దేవుని కొరకు వచ్చినప్పుడు ఏమవుతారు? సంఘంలో ఉంటారు. ఆమెన్. షాపూర్కి వెళ్ళనా? షాపూరేనా? కేశపురంకి వెళ్ళి ఎందుకు రమ్మన్నా? ఈ కనెక్షన్ కట్ అవ్వకుండా దేవుని ద్రాక్షవల్లి, ఇది దేవుడు ద్రాక్షవల్లి, కొమ్మలం మనం. ఏదో ఒక విధంగా ఈ కొమ్మ ద్రాక్షవల్లికి ఏం కావాలా? అంచు కట్టబడాలా. అంచు కట్టబడితే ఏమవుతుంది? ఈ కొమ్మ ఫలిస్తుంది. ఆమెన్. సంఘంలో సహవాసంలో ఆ విధంగా ఉండాలి ఫలించడానికి. ఈ కొమ్మ దేవునితో అతుక్కోవాలంటే దేవునిలాగానే ఉండాలా. ఆమెన్. ఈ కొమ్మ దేవునితో అతుక్కోవాలంటే ఏముండాలా చెప్పండి, మీకు అర్థమవుతుందా? ఈ కొమ్మకు ఈ దేవునిలో ఉన్న గుణములన్నీ వస్తేనే ఇది ఫలములు ఫలిస్తుంది. ఆమెన్. ఈ చెట్టు ఉప్పు నీళ్ళు తీసుకుంటే ఈ కొమ్మకి ఏమొస్తాయి? ఉప్పు నీళ్ళే వస్తాయి. ఈ చెట్టు చేదు నీళ్ళు తీసుకుంటే ఈ కొమ్మకి ఏమొస్తాయి? చేదు నీళ్ళు. అంటే యేసుప్రభు ఏం తింటాడో, ఏం మాట్లాడతాడో, ఏం చేస్తాడో ఈ కొమ్మ కూడా అదే చేయాలదా? అమ్మా చేయాలి. అప్పుడే ఫలములు దేవుని కొరకు వస్తాయి. కానీ క్రైస్తవులకి తెలియక ఈయన ఎర్రగుంటే నేను నల్లగుంటా అంటున్నారు. ఆమెన్. దేవుడు ఎట్లున్నాడో అట్లా ఉండట్లేరు. హల్లెలూయా. అందుకే రోమపత్రికలో మనం ఇప్పుడు వింటున్నటువంటి మాటలు చాలా విలువైనవి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును, ఆమెన్, ఏంటిది? ఉన్నాయి అందరికీ చెవులు, ముక్కు, నోరులు, అన్నీ. చేతులు ఉన్నాయా? కాళ్ళు ఉన్నాయా? చూడండి, మీరు ఇదంతా మనం. ఇది ఎవరు? మనం. ఇది ఇక్కడ దేవుడు ఉన్నాడు. ఆమెన్. ఇక్కడ ఎవరున్నారు? ఇక్కడ దేవుడు ఉన్నాడు. ఈ దేవునికి మనము సమర్పించుకుంటున్నాం. ఆమెన్. ఈ దేవునికి ఏం చేస్తున్నాం మనం? ఈ శరీరం వచ్చి దేవునికి మొరపెట్టుకుంటుంది. హల్లెలూయా. ఏం చేస్తుంది? దేవునికి మొరపెట్టుకుంటుంది. దేవునికి సమర్పించుకుంటున్నాం. ఈ శరీరము ఎట్లుండాలట? కాబట్టి సహోదరులారా, ఈ శరీరం ఎట్లుండాలా? మొట్టమొదటిది పరిశుద్ధత. ఆమెన్. ఈ శరీరం ఎట్లుండాలట? కర్ణమ్మ, నువ్వు దేవుని దగ్గరికి వచ్చి నోరు విప్పి ప్రార్థన చేస్తే నీ నోరు ఎట్లుండాలట? ఫస్ట్ అర్థమవుతుందా? మొట్టమొదటి మాటలనే సగం మంది క్రైస్తవులు ఫెయిల్ అయిపోతారు. ఇక ఇంకేం దేవునిలో శక్తి వస్తుంది కదా? దావీదు, ఏం చేస్తున్నాం? మన కన్నులు ఏం చేస్తున్నాయి? చెడ్డవి చూస్తున్నాయా? మన చెవులు ఏం చేస్తున్నాయి? చెడ్డవి వింటున్నాయా? మన నోరేం చేస్తుంది? చెడ్డగా మాట్లాడుతుందా? మరి దేవుడు ఏం అడుగుతున్నాడు? పరిశుద్ధము ఏం కావాలట? పరిశుద్ధంగా ఉండాలట. ఆమెన్. ఈ శరీరము చర్చకు వస్తుంది. నీ శరీరంతో నువ్వు చర్చకు వస్తున్నావు. ఈ శరీరానికి మంచిగా తిండి పెట్టి పౌడర్ వేసుకొని అవసరమైతే ఉపవాసం అయినా సరే, కానీ ఈ శరీరాన్ని ఏం చేస్తావు? దేవుని దగ్గరికి తీసుకొస్తున్నారా? ఇప్పుడు జైపాల్ ఏం చేసిండు? శరీరాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చినాం. శరీర విషయంలో గెలిచినాం. ఇక్కడ దాకా వచ్చినామంటే దయ్యం మనల్ని ఆటంకపరిచిన వాళ్ళు శరీరంలోనే కొట్టుకపోయారు. వచ్చారు ఇక్కడ దాకా రాలే. సో శరీరంలో ఇక్కడ దాకా వచ్చినామంటే మనం శరీరంలో జయించినాం. ఆమెన్. ఎక్కడ జయించినాం మనం? శరీరంలో. తాగుబోతులతో పోలేం, బార్లకు పోలేం, ఫంక్షన్లకు పోలేం. ప్రార్థనకు వచ్చినామంటే సాతానుని జయించినాం మనం. ఆమెన్. చప్పట్లు కొడదామా? మీరు ఇక్కడ మీ శరీరం ఇక్కడ ఉన్నదంటే శరీర విషయంలో మీరు దేవునిలో జయం పొంది ఇక్కడ ఉన్నారు. కానీ ఇక్కడికి వచ్చినాక మనము ఇంకొక విషయంలో జయం పొందట్లేదు. ఏంటంటే మన మైండ్. ఈ మైండ్లో మనం విజయం పొందట్లేదు. హల్లెలూయా.
శరీరం రావడం వచ్చింది కానీ మనస్సు మాత్రం ఊరంతా తిరిగొస్తుంది. మనసు ఎక్కడెక్కడనో పోతుంది. అవసరమైతే జరసేపు నిద్ర కూడా పోతుంది. అది పండుకో, అవన్నీ నీకు అవసరం లేదా, చదువుకున్న వాళ్ళకి అవసరం అంటది. హల్లెలూయా. ఇక్కడ మనం జయించాల్సింది ఏంటిది? నీ శరీరం కాదు, నీ మనస్సును జయించాలా. చెప్పండి పక్కలకు, నీ మైండ్ను జయించాలా. నువ్వు జయించినావు శరీరాన్ని, ఇంక అవసరం లేదు, చర్చిలు ఉన్నావు. కానీ ఇక్కడ జయించాల్సింది ఏంది? యుద్ధం ఎక్కడ జరుగుతుంది? మనస్సులో జరుగుతుంది, మైండ్లో. ఆమెన్. అందుకే ఈ మైండ్ను జయించాలంటే ఈ శరీరం పవిత్రంగా ఉండాలి ఫస్ట్. ఆమెన్. దేవుని దగ్గరకు వచ్చే నీవు పరిశుద్ధపరచబడుతున్నావా, పరిశుద్ధంగా దినదినం మారుతున్నావా అన్నది చూసుకోవాలా. రెండవది ఇంకేందట? పరిశుద్ధమును దేవునికి అనుకూలం. హల్లెలూయా. గొర్రెలు ఏదైనా ఫంక్షన్కి కొనడానికి, పశువులను కొనడానికి పోతాం మనం. ఫంక్షన్ చేసినప్పుడు ఏదైనా పుండ్లున్న గొర్రెని కొనుకొచ్చుకుంటాం మనం. కొనుక్కుంటామా? గొర్రె ఓకే ఒప్పుకుంటా, కానీ అది అనుకూలంగా లేదు. దానికి ఏమున్నది? రోగం వచ్చింది. హల్లెలూయా. శరీరాలు వచ్చినాయి, సరే మంచిగా ఉన్నది, కానీ మీరు సరే దేవునికి అనుకూలంగా లేరు. మీరు వచ్చినంత మాత్రాన దేవుడు మిమ్మల్ని ముద్దు పెట్టుకుంటాడా? ముద్దు పెట్టుకోడు. హల్లెలూయా. ఈ కండిషన్ ఫాలో కావాలి. ఒకటి, పరిశుద్ధత ఉండాలా, దేవుడు ఓకే అనాలా. ఆమెన్. ఓకే అనాలంటే ఆ గొర్రెకు మచ్చ, డాగు, ముడత, కలంకం ఏం లేకుండా తయారు కావాలి అది. హల్లెలూయా. ఆ విధంగా తయారు చేసుకుంటాడు దేవుడు. కానీ మనము ఆయన సన్నిధిలో ఈ రెండు కండిషన్లు ఫాలో అయ్యి మన శరీరాన్ని దేవునికి సమర్పిస్తే, బ్రతికుండగానే చచ్చిపోయి ఇక్కడికి వచ్చిర్రా, బతికే వచ్చిర్రు ఇక్కడికి. ఈరోజు ఇన్ని గంటలు దేవునికి మనం సమర్పిస్తున్నాం. ఆమెన్. నా శరీరం నీకే ప్రభు అని తెచ్చిచ్చిన. ఇప్పుడు మనస్సు కూడా ఎవరిది? ఈ మనస్సు కూడా ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు దేవునికి ఇవ్వాలా. హోలీ అండ్ యాక్సెప్టబుల్, ఈ రెండు కండిషన్లు మనం ఫాలో కావాలా. పరిశుద్ధం అనేది ఉండాలి మన జీవితంలో, దేవునికి ప్రార్థన చేస్తున్నాం మనం. రెండవది అనుకూలంగా ఉండాలి, దేవుడికి ఇష్టమైన బ్రతకాల మనం. ఆమెన్. హల్లెలూయా. ఈ విధంగా బ్రతికినప్పుడు మన శరీరాన్ని దేవునికి సమర్పిస్తే అప్పుడు మన మనస్సు మారి ఏమవుతుందట? రూపాంతరము చెందుతుందంట. హల్లెలూయా. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. అయ్యా, అమ్మా, మీరు పరిశుద్ధంగా దేవునికి ఇష్టమైన రీతిలో మీ శరీరాలని చర్చికి తీసుకురండి. మీ శరీరాలు చర్చికి తీసుకొచ్చి ఆయన ఎదుట ప్రార్థన చేయండి, ఆయనను స్తుతించండి అని సేవకుడిగా బోధించడమే దేవునికి విలువైన సేవ. ఆమెన్. మనం చేయాల్సిన సేవ ఏంటిది? మన శరీరం అనే మట్టి కుండలను పదిలంగా కాపాడుకోవడమే. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? పక్కలో కాదు, వీళ్ళని కాదు, వాళ్ళని కాదు. ముందు నువ్వు పరిశుద్ధంగా ఉన్నావా, నువ్వు ముందు దేవునికి ఇష్టంగా ఉన్నావా చూసుకోవాలా. హల్లెలూయా. ఇప్పుడు మనస్సు మారి రూపాంతరం చెందేటట్లుగా మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందండి. ఆమెన్. చాలామంది మనస్సులో చెడ్డగా ఆలోచనలు వస్తాయి. చాలామంది మనస్సులో మరి దేవుడు వాక్యం చెప్పినట్టు చేయలేకపోతారు. కారణం ఏంటంటే వాళ్ళు వాళ్ళ శరీరాన్ని ముందు దేవునికి సమర్పించలేకపోయినారు. ఆమెన్. ఈ శరీరం ఏం చేస్తుందో తెలుసా? శరీరం చాలా మంచిది. ఈ శరీరానికి ఉన్న కన్నులు చూస్తాయి, చూసి మనస్సుకు చెప్తాయి ఏమని? అగో అక్కడ చూస్తే ఎర్ర బాలు ఉంది, అక్కడ ఎర్ర పండు ఉంది అని చెప్తాయి ఈ కన్నులు. చెప్పినప్పుడు మనస్సులోనికి వెళ్తే ఆ మనస్సు ఏం చేస్తుంది? ఆ ఎర్రటి అంటే నాకు చాలా ఇష్టం, తెంపేసేయి, తినేసేయి అంటది మనసు. ఆమెన్. అర్థమవుతుందా? శరీరం పని ఏంది? అది ఏందో చెప్తుంది. మనసు పని ఏంది? యుద్ధం జరుగుతుంది ఇక్కడ, తెంపేసేయమంటది. అప్పుడు ఆత్మ ఏమంటుంది? వద్దు అంటది. హల్లెలూయా. మనం ఇప్పుడు ఆ డీప్ థింగ్స్లోనికి మనం వెళ్ళట్లేదు, కానీ ఇప్పుడైతే మనస్సు మారి రూపాంతరము చెందాలి. ఇప్పుడు 3వ వచనం చదువుకొని మనము ముగించుకుందాం. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక. ఇక్కడ వచ్చేసింది. ప్రతి ఒక్కళ్ళు
నేనే గ్రేట్ అనుకుంటారు, నేనే మంచిదాన్ని అనుకుంటారు. నేను చేస్తే ప్రార్థన, మీరెవ్వరు ప్రార్థన చేయరు, మీరంతా దొంగలు అంటాం మనం. హల్లెలూయా. వీళ్ళు ఏదో ఒక 5 నిమిషాలు చేసి మిగతా వాళ్ళందరిని ఏమంటారు? మీరంతా ప్రార్థన దొంగలు అంటారు. హల్లెలూయా. అంటే వాళ్ళకు వాళ్ళు ఏం చేస్తారట? నేనే మంచోన్నని చెప్పుకుంటారట 10 మందిలా. వాళ్ళు చేర్చుకోతారు కానీ గాల లెక్కన నేను మంచిగా ఉంటానంటాం మనం. హల్లెలూయా. నువ్వు మంచిదానివే, నువ్వు మంచోడివే, కానీ దేవుడు అంటున్నాడు ఈ దినం, నువ్వు ప్రార్థన చేయడానికి వస్తే నిన్ను నీవు హెచ్చించుకోవద్దు. ఎంత హెచ్చించుకోవాలో అంతే తప్ప ఇంకెక్కువ హెచ్చించుకోవద్దు అంటున్నాడు. తన్ను తాను ఎంచుకున్న దానిని కంటే ఎక్కువగా ఎంచుకొనక, దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెను. నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతివానితోనూ చెప్తున్నాను. కనుక ఈ సమయంలో నేను చెప్తున్నాను, ఒకళ్ళు గంట సేపు ప్రార్థన చేయడానికి దేవుడు కృప ఇస్తే, ఒకరికి 5 నిమిషాలే ప్రార్థన చేయడానికి కృప అనుగ్రహిస్తాడు. కృపను దేవుడు ఏం చేస్తున్నాడట? పంచి ఇస్తున్నాడట. హల్లెలూయా. ఒక్కొక్కనికి విశ్వాసంను వంచిస్తున్నాడు. హల్లెలూయా. ఈ విశ్వాసం అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటున్నది. ఒకరికి ఎక్కువ విశ్వాసం ఉంటుంది, ఒకరికి తక్కువ విశ్వాసం ఉంటుంది. ఎక్కువ విశ్వాసం ఉన్నాడు ఖచ్చితంగా ఎక్కువ మంచి కార్యములు చూస్తాడు, తక్కువ ఉన్నాడు తక్కువ కార్యములు చూస్తాడు. కాబట్టి ఎక్కువ ఉన్నాడు తక్కువ ఉన్నాడు చూసి ఎప్పుడు అతిశయపడాల్సిన వీలు లేదు. ఆమెన్. సో ఈ దినం మీరు ఎంతసేపు ప్రార్థిస్తారన్నది అది మీ ఇష్టం. ఆమెన్. హల్లెలూయా. మరొకసారి అందరం లేచి నిలబడి ప్రార్థన చేద్దామా? కష్టాలు ఉన్న కుటుంబాల కొరకు. ఎంతమంది రెడీగా ఉన్నారు? మనం ముగించుకుంటున్నాం, కానీ మీకు తెలవాలి, ఇది దేవుని సన్నిధికి వెళ్తుంటే నీ ప్రవర్తన ఎట్లుండాలట? పరిశుద్ధంగా ఉండాలట, జాగ్రత్తగా చూసుకోవాలట. నీవు దేవుని మందిరంకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే దాని అర్థమైంది, పరిశుద్ధంగా పవిత్రంగా దేవునికి ఇష్టమైన రీతిలో ఇక్కడికి రావాలి. ఆమెన్. అందరం లేచి నిలబడదాం. నిద్ర వచ్చిన వాళ్ళు నిలబడి పడిపోర్రి, అది దేవుని ఆత్మ అనుకుంటాం మేము, మీరు నిద్ర వచ్చి పడిపోతే. హల్లెలూయా. కమాన్, అందరం లేచి నిలబడదాం. లేచి నిలబడి ఇప్పట్లాగా అందరు చేతులు పట్టుకొని ఒక్కొక్క కుటుంబం కొరకు మనం గట్టిగా ప్రార్థన చేద్దాం. ఎట్లా దయ్యములు, ఎట్లా శోధనలు, ఎట్లా కఠినమైన దుష్టుని కాడి విరిగిపోదో మనం చూద్దాం. ఆమెన్. హల్లెలూయా. అందరం చేతులు పట్టుకుందాం.